మహాభారతం అసలు ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? మహాభారతం కేవలం పాండవులు కౌరవుల కథ మాత్రమే కాదు. ఈ మహాగాథ వారి పుట్టుకకు ఎన్నో తరాల ముందే ప్రారంభమైంది. ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహారాజు భరతుడు, ఆయన పేరు నుంచే మన దేశానికి భారతం అనే పేరు వచ్చింది. ఆయన వంశంలో ఎందరో మహారాజులు జన్మించారు. ఆ వంశంలోనే గంగాదేవిని ప్రేమించిన రాజు శంతనుడు జన్మించాడు. వారి కలయికతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప మహాకావ్యమైన మహాభారతానికి పునాది పడింది. కాని శంతనుడు గంగాదేవిని ఎలా వివాహం చేసుకున్నాడు? ఆమె పెట్టిన ఒక్క షరతు వల్ల జరిగిన సంఘటనలే మహాభారతానికి నాంది పలికాయి. హస్తినాపుర మహారాజు శంతనుడు ఒకరోజు గంగానది తీరంలో వేటుకు వెళ్లాడు. అక్కడ ఆయనకు అపూర్వ సౌందర్యంతో మెరిసిపోతున్న దేవతైన గంగాదేవి దర్శనమిచ్చింది. ఆమెను చూసిన క్షణంలోనే శంతనుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అప్పుడు గంగాదేవి ఒక షరతు పెట్టింది. నేను ఏ పని చేసినా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఒకసారి ప్రశ్నిస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ప్రేమలో ఉన్న శంతనుడు ఆ షరతుకు వెంటనే అంగీకరించాడు. వివాహం తర్వాత వారికి ఒక్కొక్కరిగా కుమారులు జన్మించారు. కాని ప్రతి శిశువును గంగాదేవి గంగానదిలో కలిపేసేది. అది చూసిన శంతనుడి హృదయం ముక్కలైనా ఇచ్చిన మాటకోసం ఆయన మౌనంగా భరించాడు. కాని 8వ కుమారుడిని కూడా గంగానదిలో కలపబోతున్న సమయంలో శంతనుడు ఇక మౌనంగా ఉండలేక గంగాదేవిని ఆపేశాడు. అప్పుడు గంగాదేవి తన అసలు రహస్యాన్ని వెల్లడించింది. ఆ 7 శిశువులు సాధారణ పిల్లలు కాదు, వారు అష్టవసువులు. ఒకరోజు వారిలో ద్యౌ అనే వసువు తన భార్య కోరిక మేరకు మహర్షి వశిష్ఠుని దివ్యగోవు కామధేనువును తీసుకెళ్లాడు. మిగిలిన వసువులు కూడా అతనికి సహాయం చేశారు. దాంతో కోపించిన వశిష్ఠ మహర్షి వారందరికీ భూమిపై మానవులుగా జన్మించాలనే శాపమిచ్చాడు. వారు క్షమించమని వేడుకోవడంతో మహర్షి శాపాన్ని కొంత తగ్గించాడు. జన్మించిన వెంటనే 7 వసువులు శాప విమోచనం పొందుతారని, కాని ఈ పనికి కారణమైన ద్యౌ మాత్రం పూర్తి మానవ జీవితాన్ని గడపాలని చెప్పాడు. అందుకే గంగాదేవి పుట్టిన వెంటనే 7 శిశువులను గంగానదిలో కలిపి వారికి శాప విమోచనం కలిగించింది. 8వ శిశువే దేవవ్రతుడు. దేవవ్రతుడు ఎలా భీష్ముడయ్యాడు? ఆయన చేసిన ఒక్క ప్రతిజ్ఞ మహాభారత చరిత్రనే మార్చేసింది. గంగాదేవి దేవవ్రతుడికి వేదాలు, ధనుర్విద్య, రాజనీతి అన్ని విద్యలను నేర్పించి శంతన మహారాజుకు అప్పగించింది. దేవవ్రతుడు యువరాజుగా ప్రకటించబడి ప్రజల అభిమానాన్ని సంపాదించాడు. కొంతకాలానికి శంతన మహారాజు సత్యవతిని ప్రేమించాడు. కాని ఆమె తండ్రి తన కుమార్తెకు పుట్టే కుమారుడే రాజు కావాలని షరతు పెట్టాడు. తండ్రి బాధను తెలుసుకున్న దేవవ్రతుడు సింహాసనంపై తన హక్కును వదులుకున్నాడు. కాని సత్యవతి తండ్రికి ఇంకా సందేహం మిగిలింది. అప్పుడు దేవవ్రతుడు తన జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోనని, సంతానం కలగనివ్వనని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ఘోర ప్రతిజ్ఞను చూసి దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ రోజునుంచి దేవవ్రతుడు భీష్ముడు అని ప్రపంచమంతా పిలిచింది. తన కుమారుడు త్యాగానికి కదిలిపోయిన శంతన మహారాజు భీష్ముడికి ఒక అపూర్వమైన వరమిచ్చాడు. ఆ ఒక్క వరమే మహాభారతంలో ఆయనను అత్యంత గొప్ప యోధుల్లో ఒకరిగా నిలబెట్టింది. తన కుమారుడి త్యాగాన్ని చూసిన శంతనుడి హృదయం గర్వంతో నిండిపోయింది. ఆయన దేవవ్రతుడి తలపై చెయ్యి ఉంచి అన్నాడు, నువ్వు కోరుకునే వరకు మరణం కూడా నిన్ను తాకదు. ఆ అపూర్వమైన వరాన్నే ఇచ్ఛామృత్యువు అంటారు. అయితే ఈ వరం వల్ల కాదు, తన భయంకరమైన ప్రతిజ్ఞ వల్లే దేవవ్రతుడు భీష్ముడు అనే పేరును పొందాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. శంతనుడు ప్రశాంతంగా పరమపదించాడు. ఆ తరువాత పెద్ద కుమారుడు చిత్రాంగదుడు
హస్తినాపురానికి రాజయ్యాడు. కాని అదే పేరున్న గంధర్వరాజు చిత్రాంగదుడితో జరిగిన ఘోర యుద్ధంలో చిత్రాంగదుడు వీరమరణం పొందాడు. దాంతో విచిత్రవీర్యుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు ఇంకా చాలా యువకుడు. అందుకే భీష్ముడే రాజ్యపాలన బాధ్యతలను చేపట్టి విచిత్రవీర్యుడికి రాజధర్మం నేర్పుతూ హస్తినాపురాన్ని దృఢంగా కాపాడాడు. కాలం గడిచింది. విచిత్రవీర్యుడు యుక్తవయస్సుకు చేరుకున్నాడు. అప్పుడు కురువంశానికి వారసులు కావాలనే ఆలోచనతో సత్యవతి అతనికి వివాహం చెయ్యాలని నిర్ణయించింది. అదే సమయంలో కాశీరాజ్యంలో అంబ, అంబిక, అంబాలిక ఈ ముగ్గురు యువరాణుల స్వయంవరం ఘనంగా జరగబోతోందనే వార్త హస్తినాపురానికి చేరుకుంది. కురువంశ భవిష్యత్తు ముగ్గురు యువరాణుల జీవితాలనే కాదు, మొత్తం మహాభారత చరిత్రనే శాశ్వతంగా మార్చేసింది. కాశీరాజ్యంలో ఘనంగా స్వయంవరం ప్రారంభమైంది. అంబ, అంబిక, అంబాలిక ఈ ముగ్గురు రాజకుమార్తెలను వివాహం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఎందరో రాజులు, యువరాజులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆ స్వయంవర సభలోకి ఒక మహాయోధుడు అడుగుపెట్టాడు. అతడే భీష్ముడు. తనకోసం కాదు, విచిత్రవీర్యుడి కోసం. భీష్ముడు సభమధ్యలో నిలబడి ఒక సంచలన ప్రకటన చేశాడు. ఈ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురానికి తీసుకువెళ్తున్నానని ప్రకటించాడు. దాంతో అక్కడున్న రాజులు ఆగ్రహంతో భీష్ముడిపైకి దూసుకొచ్చారు. ఒక్కసారిగా స్వయంవర సభ యుద్ధభూమిగా మారిపోయింది. అనేకమంది రాజులు కలిసి భీష్ముణ్ణి ఎదుర్కొన్నారు. కాని భీష్ముడి ముందు వారి శక్తి నిలవలేదు. అతను ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు సాగాడు. వారిలో సాల్వరాజు కూడా ఉన్నాడు. భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి భీష్ముడు సాల్వుడ్ని కూడా ఓడించి ముగ్గురు రాజకుమార్తెలను తీసుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు. అంబిక మరియు అంబాలిక విచిత్రవీర్యుడ్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కాని అప్పుడు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి ఒక నిజాన్ని చెప్పింది. నా మనసులో నేను ఇప్పటికే సాల్వుడ్నే నా భర్తగా ఎంచుకున్నాను. సాల్వుడు కూడా నన్ను తన భార్యగా అంగీకరించాడు. అది నా తండ్రికి కూడా తెలుసు అని అంబ చెప్పింది. భీష్ముడు ఆమె మాటలను గౌరవించాడు. ధర్మాన్ని ఆలోచించి ఆమెను శాల్వుడి దగ్గరకు వెళ్లడానికి అనుమతించాడు. అంబ ఆశతో శాల్వుడి రాజ్యానికి వెళ్ళింది కాని అక్కడ ఆమెకు మరో విషాదం ఎదురైంది. శాల్వుడు ఆమెను స్వీకరించడానికి నిరాకరించాడు. భీష్ముడు, నిన్ను తీసుకెళ్లాడు. ఇప్పుడు నిన్ను నేను ఎలా స్వీకరించగలను అని శాల్వుడు అన్నాడు. సాల్వుడు తనను తిరస్కరించిన తరువాత అంబ మళ్లీ భీష్ముడి దగ్గరకు వచ్చింది. తనను వివాహం చేసుకోవాలని భీష్ముణ్ణి కోరుకుంది. కాని తన జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని చేసిన ప్రతిజ్ఞను భీష్ముడు మార్చుకోలేదు. అంబకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇక భీష్ముణ్ణి ఓడించడమే తన జీవిత లక్ష్యంగా మారిపోయింది. కాని భీష్ముణ్ణి తాను ఓడించలేనని ఆమెకు తెలుసు. అందుకే భీష్ముడి గురువైన పరశురాముణ్ణి ఆశ్రయించింది. అంబ తనకు జరిగిన అన్యాయాన్ని పరశురాముడికి వివరించింది. అంబ బాధన విన్న పరశురాముడు భీష్ముణ్ణి ప్రశ్నించడానికి హస్తినాపురానికి వచ్చాడు. అంబను స్వీకరించమని భీష్ముణ్ణి ఆజ్ఞాపించాడు. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞను విడిచిపెట్టడానికి నిరాకరించాడు. దాంతో గురువైన పరశురాముడికి, శిష్యుడైన భీష్ముడికి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. రోజులు గడిచాయి. భయంకరమైన అస్త్రాలు ప్రయోగించబడ్డాయి. భూమి కంపించేలా ఆ యుద్ధం సాగింది. కాని ఆ యుద్ధానికి స్పష్టమైన విజేత లేకపోయింది. అంబకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇదే సమయంలో హస్తినాపురంలో మరో ముఖ్యమైన పరిణామం జరిగింది. భీష్ముడు కాశీనుంచి తీసుకువచ్చిన అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడికి వివాహం చేశారు. కొంతకాలం వారు సుఖంగా జీవించారు. కాని వారికి సంతానం కలగలేదు. అంతలోనే విచిత్రవీర్యుడు అనారోగ్యానికి గురయ్యాడు. చివరికి సంతానం లేకుండానే ప్రాణాలు విడిచాడు. హస్తినాపుర రాజవంశం
ఒక్కసారిగా వారసుడులేని పరిస్థితిలో పడిపోయింది. కాని అదే సమయంలో అంబ తన ప్రతీకార సంకల్పాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. భీష్ముణ్ణి ఓడించడానికి చివరి మార్గాన్ని ఎంచుకుంది. మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. విచిత్రవీర్యుడు చనిపోయాడు, కాని అతనికి ఒక్క సంతానం కూడా లేదు. ఇప్పుడు హస్తినాపుర సింహాసనానికి వారసుడి ఎవరు? కురువంశం ఇక్కడితో అంతమైపోతుందా? విచిత్రవీర్యుడి మరణంతో హస్తినాపురం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అంబిక, అంబాలిక తమ భర్తను కోల్పోయి కన్నీటిలో మునిగిపోయారు. కాని కురువంశం ముందున్న సమస్య మరింత పెద్దది. హస్తినాపురానికి ఇప్పుడు వారసుడే లేడు. భీష్ముడు ఉన్నాడు, కాని తండ్రికోసం చేసిన తన భయంకరమైన ప్రతిజ్ఞ కారణంగా ఆయన వివాహం చేసుకోలేడు. అందుకే కురువంశాన్ని కొనసాగించడానికి ఆయనకు సంతానం కలగదు. ఇది సత్యవతిని తీవ్రంగా కలిచివేసింది. కురువంశం అంతం కాకూడదని ఆమె నిర్ణయించుకుంది. అప్పుడు సత్యవతికి తన గతం గుర్తుకు వచ్చింది. శంతనును వివాహం చేసుకునే ముందు మహర్షి పరాశరుని ద్వారా ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడే కృష్ణద్వైపాయనుడు. తర్వాత ప్రపంచం ఆయనను వేదవ్యాస మహర్షిగా పిలిచింది. వ్యాసుడు సత్యవతి కుమారుడే. కురువంశానికి వారసులు కావలసిన ఈ సమయంలో సత్యవతి తన కుమారుడిని హస్తినాపురానికి పిలిపించింది. వ్యాసుడు వచ్చాడు. సత్యవతి తన బాధను ఆయనకు వివరించి అంబిక, అంబాలికల ద్వారా కురువంశాన్ని కొనసాగించాలని కోరింది. కాని ఈ ఒక్క నిర్ణయం భవిష్యత్తు మహాభారతాన్నే మార్చబోతోందని అప్పుడు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ్నుంచే కురువంశంలోకి రాబోతున్నారు 3 మహనీయులు. హస్తినాపుర భవిష్యత్తును మార్చిన ఆ 3 ఎలా జన్మించారు? విచిత్రవీర్యుడు వారసులు లేకుండా మరణించడంతో హస్తినాపుర సింహాసనం ఖాళీగా మిగిలిపోయింది. కురువంశం ఇక్కడితో అంతమైపోతుందా? అప్పుడు సత్యవతి మహర్షి వేదవ్యాసుణ్ణి హస్తినాపురానికి పిలిపించింది. మొదట వ్యాసమహర్షి అంబికను కలిశాడు. ఆయన తేజస్సును చూసి అంబిక భయంతో తన కళ్లను మూసుకుంది. ఆమెకు జన్మించిన కుమారుడు అంధుడిగా జన్మించాడు. అతడే ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత అంబాలిక వ్యాసమహర్షిని కలిసింది. ఆయనను చూసి భయంతో ఆమె పాలిపోయింది. ఆమెకు జన్మించిన కుమారుడే పాండు. కాని సత్యవతి మరో కుమారుణ్ణి కోరుకుంది. అంబిక మళ్లీ వ్యాసుని కలవడానికి భయపడి తన పరిచారికను పంపింది. ఆమె మాత్రం వ్యాసమహర్షిని భక్తితో, గౌరవంతో స్వీకరించింది. ఆమెకు జన్మించిన కుమారుడే విదురుడు. ఇలా కురువంశంలో ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు జన్మించారు. సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు ఇప్పుడు 3 యువకులుగా ఎదిగారు. తమ విద్యను పూర్తిచేసి కురువంశానికి తగిన సామర్థ్యాన్ని సంపాదించారు. కాని ఇప్పుడు హస్తినాపురం ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న నిలిచింది. కురువంశ సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు? ధృతరాష్ట్రుడు 3లో పెద్దవాడు. అతనికి అపారమైన శారీరక బలం ఉంది. కాని అతను పుట్టుకతోనే అంధుడు. ఆ కాలంలో రాజు తన రాజ్యాన్ని స్వయంగా పాలించగలగడం ఎంతో ముఖ్యమైన విషయం. అందుకే ధృతరాష్ట్రుడిని రాజుగా చేయడం సాధ్యం కాలేదు. మరి విదురుడు? విదురుడు ధర్మం, నీతి, రాజనీతిలో ఎంతో జ్ఞానం కలవాడు. అతని మాటల్లో వివేకం ఉండేది. అతని నిర్ణయాల్లో ధర్మం ఉండేది. కాని ఆయన దాసీకుమారుడు అనే కారణంగా రాజ్యానికి వారసుడిగా పరిగణించబడలేదు. అప్పుడు కురువంశ పెద్దల దృష్టి పాండుపై పడింది. పాండు శక్తివంతుడు, వీరుడు, యుద్ధ విద్యల్లో నిపుణుడు. రాజ్యాన్ని రక్షించే సామర్థ్యం అతనిలో ఉంది. అందుకే కురువంశ పెద్దలు పాండునే హస్తినాపురానికి రాజుగా నిర్ణయించారు. అలా పాండు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. కురువంశానికి కొత్త రాజు వచ్చాడు. కాని పాండు రాజుగా మారడంతో ధృతరాష్ట్రుడి మనసులో ఏమీ జరిగింది?
తనకంటే చిన్నవాడైన తమ్ముడు రాజు కావడాన్ని అతని ఎలా స్వీకరించాడు? ఇక పాండు జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం ప్రారంభం కానుంది. ఆ రహస్యం ఏమిటి? తర్వాతి భాగంలో తెలుసుకుందాం.